పోలవరం నియోజకవర్గం బోడిగూడెం గ్రామంలో నేవీ ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న వేళ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఏలూరు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉన్న తమ పంట పొలాలు ఆయుధ కర్మాగారం పేరుతో తీసుకుంటే తమకు జీవనోపాధి లేకుండా పోతుందని బోడిగూడెం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులను, అమరావతి రైతులను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ తమ భూములు తీసుకుని తమని రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడిగూడెం పరిధిలో ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని డిసెంబర్ 30వ తారీఖున పేపర్ ప్రకటన వచ్చింది. ఆ పేపర్ ప్రకటన చూసి మేమంతా ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే ఈ అంతా బోడిగూడెం మంగపేట పరిధిలో ఉన్న రైతులంతా చిన్న సన్నకారు రైతులే. ఈ 2 ఎకరాల 3 ఎకరాల భూమిని సాగు చేసుకుని కూరగాయలు పండించుకుని పశువుల్ని మేపుకొని చేసే రైతులే. అలాగే ఈ మేము ప్రాజెక్టు కూతవేటు దూరంలో ఉన్నాం. రేపొద్దుట ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ భూమి అంతా సస్యశ్యామలం అవుతుంది. ఈ సస్యశ్యామలైన భూమిని ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేస్తే మేమంతా నిర్వాసితులం అవుతాం. ఈ ప్రకటనలు చూసి భయాందోళనకు గురవుతున్నాం మేమంతా. మా భూమి తాగ మాత్రం మా ఏ విధానం కూడా సందేహం లేదండి. ఇవ్వమండి, మీరు కలెక్టర్ గారు ఏం చేస్తారో మమ్మల్ని, ఎంపీ గారు వీళ్ళందరూ కూడా మనం సాగించి మేము చదువుకోలే తెలియలేదు మేమంతా చందకారు రైతులు ఉండే. దీని మీద జీవించి బతికి దూలతో బతికి మనుషులండి. మీ డబ్బుతోటి ఇచ్చినా మేము దాన్ని ఫలించలేమండి. దీని గురించి పడుకుంటే నిదాడుతుందండి, మాకు తొంగుంటే నిదాడుతుంది. దీని మీద ఉండిపోతుంది మాకు. ఆ భూమి మీద దూలతో జీవిస్తాను మేము. ఆ దూల లేకపోతే బతుకులేదండి. సుఖంగా పేడని దుఃఖాన్ని పెట్టి ఉన్నాడు కనపడుతుంది. ఈ ప్రభుత్వం ఏంటో, ఈ గొడవ ఏంటో, ఈ నాయకులు ముందే చేసాం, అది చేసాం, ఇది చేసాం, కొలిచేసి చేస్తున్నానండి. నాయకులు ఉన్న రైతు ఎవరు ఇస్తా అంటలేదండి. రైతునే హింసించి పాలేరు కన్నా అతిముఖ్యులుగా ఈ నావీ ఫ్యాక్టరీ తెచ్చి మీకేం బాధ లేదని చాలామంది నాయకులు చెప్తున్నారు. కానీ అదంతా ఉత్తిది. జాబులు అన్నది లేదు, జాబులు ఇవ్వేవారు. రేపు పొద్దున్న బడాబాబులు బయలుదేరతారు, మా ల్యాండ్లు వాళ్ళు కొనుక్కుంటారు. అక్కడ ఏ కర్మాగారాలు కావాలో ఏం కావాలో ఆడగొట్టుకుంటారు. డబ్బు అంతా వాళ్ళు దోస్తారు. మాకు ఆఖరికి చెప్పకర్ర ఇస్తారు. మేము చూస్తున్నాం, పోలవరం ప్రాజెక్టు కింద వలసలు చాలామంది వచ్చారు. వాళ్ళ గ్రామాలు అంటే కట్టారు, కానీ ఆ గ్రామాల పక్కన ఏ పని చేయాలా, ఏ రైతుకి వెళ్ళాలా పని దొరక్క విలవిల్లాడిపోతున్నారు. అలాగే అమరావతి రైతులు కూడా చాలామందికి ఇప్పటికి అమౌంట్లు వేయలేదు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపొద్దున మా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది.